నిరుపమ్ అండ్ మంజుల ఈ రోజు ఏంటి అంటే ట్యూస్డే కదా, ఎవ్రీ ట్యూస్డే ఏంటి అంటే ఇలా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చి చక్కగా ప్రొఫెషనల్ గా వెరైటీస్ చేసి మన ఆడియన్స్ కి చూపిస్తూ ఉంటారు. సో తర్వాత వీళ్ళదైనాక మళ్ళీ ఇప్పుడు మీరు అనమాట ఈలోగా బాగా ప్రిపేర్ అవుతుండండి. ఓకేనా? సో హలో అండి, మీ పేరేంటి? విక్రమ్. విక్రమ్, ఏ కాలేజ్ విక్రమ్? ఐహెచ్ఎం త్రిశక్తి. ఓకే, ఏ ఇయర్ లో ఉన్నారు ఇప్పుడు? ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్. ఓకే, హాయ్, మీ పేరేంటి? మహేష్. మహేష్, మీరు సేమ్ కాలేజ్? సేమ్ కాలేజ్. సో సేమ్ ఇయర్. సేమ్. ఓకే, సో హ్యాపీ వ్యాలంటైన్స్ డే మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. సో మన గెస్ట్లు వాళ్ళిద్దరు చక్కగా లవబుల్ కపుల్ మన టీవీ ఇండస్ట్రీలో. ఒకసారి విష్ చేసేస్తారా? హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్. సేమ్ టు యూ. విష్ యూ ద సేమ్. విక్రమ్, ఈ రోజు ఏం వెరైటీ చేద్దాం అనుకుంటున్నారు? నేను స్ట్రాబెరీ పుడ్డింగ్ చేద్దాం అనుకుంటున్నాను. వావ్, వ్యాలంటైన్స్ డే లో స్ట్రాబెరీస్ కూడా మెయిన్ పార్ట్ కదా. సీజన్ లో వస్తాయి రోజెస్, స్ట్రాబెరీస్. సో మహేష్ పర్ మీరేం చేస్తారు? చాక్లెట్ బిస్కెట్. చాక్లెట్ బిస్కెట్స్ అన్ని కూడా డే కదా, బిస్కెట్లు కూడా విత్ చాక్లెట్స్. సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నేను చాక్లెట్ బిస్కెట్. చాక్లెట్ బిస్కెట్స్. ఓకే ఓకే అండి, మరి చాక్లెట్ బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చాక్లెట్ బిస్కెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పాలు 1/2 కప్పు, కరిగించిన చాక్లెట్ 50 గ్రాములు, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, వెన్న 1/2 కప్పు, వంట సోడా చిటికెడు, పంచదార పొడి 1/2 కప్పు, బాదం పప్పు కొద్దిగా, బేకింగ్ పౌడర్ చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నోట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ బటర్ తీసుకోవాలి. ఇది రూమ్ టెంపరేచర్ ఉంటే షుగర్ మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటది. ఓకే, తర్వాత ఐసింగ్ షుగర్ తీసుకోవాలి. ఇది సాఫ్ట్ గా షుగర్ పౌడర్, ఈజీగా ఉంటది కలిపి. సో మనకి అలా క్రిస్టల్స్ లాగా లేకుండా ఈ రెండు మిక్స్ చేసుకోవాలి మనం. ఇది క్రీమింగ్ మెథడ్ అంటారు దీన్ని. ఓకే ఓకే, ఇట్లా చేసుకుంటే బిస్కెట్లు అనేది క్రంచీ ఉంటుంది. ఓకే ఓకే. సో బేక్ చేస్తారా మంజులో ఏమన్నా ఇంట్లో ఎప్పుడైనా? తక్కువ, కానీ ఈ వీళ్ళు మాకు ఇక్కడికి వచ్చి నేర్పించే స్టూడెంట్స్ నేర్పించే రెసిపీస్ చాలా ఈజీగా ఉంటాయి యాక్చువల్గా. కొన్నిసార్లు అవెంత అవసరం లేకుండా కూడా మనము కొన్ని రకాల బిస్కెట్స్ రెడీ చేసుకోవచ్చు. సో మీరు హ్యాపీగా అలా చూస్తే ఎప్పుడైనా మీ బాబుకి చేసి పెట్టచ్చు. చాక్లెట్ బిస్కెట్స్ అనగానే పిల్లలకి బాగా చాలా నచ్చుతాయి. యా, అండ్ ఇంట్లో చేస్తే ఆ కిక్ వేరే ఉంటుంది. తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత వెనిలా ఎసెన్స్. ఓ చాక్లెట్ దీంట్లో కూడా మనం వెనిలా ఎసెన్స్ కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుందా? ఎస్ మ్యామ్, ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్. ఇలా బిస్కెట్లు చేసారు, నాయన పడేసారా? వీళ్ళకి ఎంతసేపు ఇలాంటివి చేసేటప్పుడు అది సరిగ్గా వస్తుందా, సరిగ్గా బేక్ అవుతుందా, ఈ టెన్షన్ లో ఉంటారు. ఒకసారి వచ్చిన తర్వాత అప్పుడు పడే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ప్రెసెంట్ చేయొచ్చు. ఇదిగో నేనే చేసా బిస్కెట్స్. తర్వాత ఫ్లవర్. సో మైదా. సో మనము అంతా కూడా మిల్క్ అండ్ బటర్ తోనే మిక్స్ చేసుకోవాలి కదా? లేదు మ్యామ్, వాటర్ యాడ్ చేయొచ్చా? మిల్క్ ప్లేస్ లో ఎగ్ యాడ్ చేయొచ్చు. ఓ ఎగ్. ఇప్పుడు మనం బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఓకే, 1 టీ స్పూన్. ఓ టీ స్పూన్ పడుతుందా? ఓకే. ఓ కొంచెం పఫీగా రావాలి కదా. సో మిక్స్ చేసేయాలా? మిక్స్ చేసి దీన్ని ఎలా చపాతీ పిండిలాగా కలిపేసేయాలా? ఎస్ మ్యామ్. ఓకే, మనము దీనిలో చాక్లెట్ చిప్స్ అవి గిట్ యాడ్ చేసుకోవచ్చు మ్యామ్, కావాల్సిన ఇవన్నీ కూడా. వాల్నట్స్ మన గార్నిషింగ్ కోసం. ఓకే ఓకే. ఇది చాక్లెట్ యాడ్ చేసి. వావ్. మేము బేసికల్గా కోకో పౌడర్ యూజ్ చేస్తాం మ్యామ్, చాక్లెట్ డైరెక్ట్ ఇంత యూజ్ చేయరు. ఓకే ఓకే. సో మనకి పౌడర్ అవైలబుల్ గా ఉంటే పౌడర్, లేదంటే చాక్లెట్. ఓకే. సో ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మనం మెల్ట్ చేసి పెట్టేసుకోవాలా? డబుల్ బాయిలింగ్ లో మెల్ట్ చేయొచ్చు మేము, ఓవెన్ అంటే డైరెక్ట్ మెల్ట్ చేసేసుకోవచ్చు. సో నిరుపమ్, మీకు మంజులాలో బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? యాక్చువల్లీ నాలానే ఆలోచిస్తుంది, అది ఎక్కువ ఆర్గ్యూ చేయాల్సిన అవసరం ఉండదు. సో అయితే హ్యాపీగా అండర్స్టాండింగ్ బాగుంటుంది అన్నమాట. సో మరి మీకు మంజుల? సేమ్, అంటే ఇద్దరిది ఆల్మోస్ట్ అన్ని క్వాలిటీస్ మ్యాచ్ అవుతాయి అన్నమాట. సరే, ఇప్పుడు నచ్చంది ఏమన్నా ఉందా? అంటే చెప్తే ఫన్నీగా ఉంటాయి కానీ చిన్న ప్రాబ్లమ్సే, కానీ అయ్యే కొంచెం ఎక్కువ తలనొప్పి తెస్తాయి. అందరికీ అలాగే ఉంటాయి. సినిమాకి తీసుకెళ్ళాలి, అది కొన్నిసార్లు కుదరదు అని. దాని గురించి ఒక ఇష్యూ, ఒక 4 రోజులు తీసుకెళ్లేదు. నేను మొన్నటి నుంచి తీసుకెళ్ళకపోవడం ఎంత పెద్ద ఇష్యూ తెలుసా? నాకు ఈ మధ్య అర్థమైంది అది పెద్ద ఇష్యూ. చిన్న విషయం అనుకున్నా చాలా పెద్ద మ్యాటర్, ఎందుకంటే సినిమాలు ఊరికే వస్తాయా? రావు. అయితే మరి మీ కంప్లైంట్ ఇదేనా? అంతే.
ఓ, బాగుంది. తీసుకెళ్ళట్లేదు నాయన అంటే అది కాదు, ఏం చెప్పినా ఆయన వెంటనే చేయరు. అంటే ఇదే అని కాదు, ఏదైనా సరే చూద్దాంలే, చేద్దాంలే అంతే. ఇక రియాక్షన్ యూజువల్ గా మగవాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వచ్చే రియాక్షన్స్ అవి. సో అలా అన్నమాట. సూపర్, బాగుంది. అయిపోయిందా మహేష్? మ్యామ్ ఇప్పుడు ఇది తీసి షీట్ యాడ్ చేసుకోవాలి మ్యామ్. ఓకే. బేసికలీ తినే తక్కువే కానీ ఐ లైక్ ఎక్స్పెరిమెంటింగ్ ఫుడ్స్ అనమాట, కొత్త టేస్ట్లు చూడటం. ఓ, బయటికి అలా వెళ్ళినప్పుడు. అండ్ మీకు ఒక మంచి అవకాశం ఏంటంటే మీరు షూటింగ్స్ కానీ డిఫరెంట్ కంట్రీస్ కి కూడా అంటే ఛానల్స్ తరపున ప్రోగ్రామ్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. అలా వెళ్ళినప్పుడు కొంచెం టైం దొరుకుతుందేమో కదా. డెఫినెట్లీ కాస్త అట్లీస్ట్ పెద్ద రిలీఫ్ యాక్చువల్లీ ఈ రెగ్యులర్ రొటీన్ నుంచి కొంచెం బయటకు వెళ్ళేసరికి నైస్ ఫీల్. అండ్ మీ ఇద్దరు కూడా అంటే సీరియల్స్ ద్వారా ఎంత పాపులర్ అంటే బయటికి అంటే ఆబ్వియస్లీ ఇంకా మిమ్మల్ని చూసేసరికి మీ సీరియల్ నేమ్స్ తోనే అవును మిమ్మల్ని దగ్గరకు వచ్చి ఇది చేసేస్తూ ఉంటారు కదా. ఎలా అనిపిస్తుంటుంది వాళ్ళ రెస్పాన్స్ అది చూస్తున్నా? ఈవెన్ టుడే చంద్రముఖి గురించి చాలా మంది మాట్లాడతారు. సో అది అయిపోయి ఆల్మోస్ట్ 3 years అవుతుంది అనుకుంటా. So ఇంకా దాన్ని గుర్తుపెట్టుకుని ఆ క్యారెక్టర్ తో పిలవటం చాలా హ్యాపీ, థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా. అంటే అంత ఇన్వాల్వ్ అయ్యి చూసారు ఇన్నేళ్లు అని. యా. సో ఈటీవీతో మీ అసోసియేషన్ చెప్పండి నిరుపమ్, ఎందుకంటే మీ ఫస్ట్ సీరియల్. అదే యాక్టర్ గా నేను పుట్టింది ఈటీవీలో. సో ఈటీవీకి ఎప్పుడు కూడా ఒక స్పెషల్ ఇది ఉంటుంది కదా. డెఫినెట్ గా ఉంటుంది, ఎందుకంటే అది ఇచ్చిన మైలేజ్ దాంతోనే ఇంకా స్టిల్ గోయింగ్ ఆఫ్. 6.5 years వచ్చింది. అవును, అండ్ చాలా సూపర్ హిట్ సీరియల్ కూడా కదా. ఎందుకంటే అండ్ జనరేషన్ చేంజ్ చేయకుండా 1850 ఎపిసోడ్స్ చేసాం అన్నమాట. వావ్. సో మళ్ళీ అత్తారింటికి దారేది ద్వారా మళ్ళీ టీవీలోకి రావడం ఇట్స్ నైస్. ఇప్పుడు మీ నాన్నగారు మూవీస్ చేసి ఉన్నారు కదా, మరి మీకు ఎప్పుడు సినిమాల్లోకి వెళ్ళాలన్న ఇది లేదా, లేకపోతే? ఉండింది యాక్చువల్లీ. ఓకే. ఉంది యాక్చువల్లీ, ఇంకా ఉందా? ఉంది. నైస్. మనం అందరం కూడా ప్రే చేద్దాం నిరూపణకి ఒక మంచి క్యారెక్టర్ రావాలి అని చెప్పేసి, ఎందుకంటే సిల్వర్ స్క్రీన్ మీద మనకి నచ్చిన వాళ్ళని చూడటం ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ. వెల్కమ్. సో మహేశ్వర్, మనకి రెడీ అయిపోతున్నాయా బిస్కెట్స్? సో ఇవి మనం ఎంతసేపు బేక్ చేసుకోవాలి? పెద్ద ఓవెన్ అయితే మ్యామ్ మనం 10 to 12 minutes బేక్ చేయాలి మ్యామ్. ఓకే. చిన్నదైతే మినిమం 20 minutes. ఏదైనా ఓవెన్ టెంపరేచర్ బట్టి ఉంటుంది మ్యామ్. 180 degrees లో టెంపరేచర్ లో బేక్ చేయాలి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ దీంట్లో ఉంటుంది కదా అవెన్స్ కూడా మనకి. సో ప్లేట్ మనం ముందు గ్రీజింగ్ చేసి పెట్టేసుకుంటే బెటర్ కదా. ప్లేట్ లో గ్రీసింగ్ చేసి పెట్టుకోండి మ్యామ్. బటర్ పేపర్ ఇట వేసుకోవచ్చు, పెట్టి డైరెక్ట్ బేక్ చేసేసుకోవచ్చు. సో సరిపోతాయి కదా అవి మనకి. పెట్టేస్తావా అవెన్ లో? సో ఎంత డిగ్రీస్ లో మనం ఇచ్చేసుకోవాలి? 180 degrees. సో పెద్ద ఇది మైక్రోవేవ్ అయితే 15 minutes. పెద్ద ఓవెన్ అంటే టైం డిస్టెన్స్ ఉంటుంది మ్యామ్. పెద్దది అయితే 10 to 12. చిన్నదైతే 20 minutes. సో అయితే మనం ఒక 15 to 20 minutes బేక్ చేసుకుంటే మనకి బిస్కెట్స్ రెడీ. ఓకే, వెయిట్ చేద్దాం. సో మహేశ్వర్ అయిపోయినట్టుంది కదా, చూద్దామా? ఓ బాగా పొంగింది ఇది. నైస్. సో రెడీ అయిపోయినట్టే కదా మనకి ఇంక ఇవన్నీ. సో నట్స్ లాంటివి కావాలంటే మనము ఆ డోలో కలిపేసేసుకోవాలి. ఇవి ఇంకా బయట పెట్టేసినా కూడా స్టోర్ ఉంటాయి కదా మనకి, డబ్బాలో వేసి పెట్టేసుకోవచ్చు. ఓకే. సో చాక్లెట్ బిస్కెట్స్. ఓకే అండి, మరి చాక్లెట్ బిస్కెట్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చాక్లెట్ బిస్కెట్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో వెన్న, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పాలు, వెనిలా ఎసెన్స్, మైదా, వంట సోడా, కరిగించిన చాక్లెట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమంగా పరిచి బిస్కెట్ కట్టర్ తో కట్ చేసుకోవాలి. ఆపై వెన్న రాసిన బేకింగ్ ట్రే లో ఉంచి అవెన్ లో 180 degrees వద్ద 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, చాక్లెట్ బిస్కెట్స్ రెడీ. ఓకే అండి, మరి చాక్లెట్ బిస్కెట్స్ రెడీగా ఉన్నాయి. సో మన ఫస్ట్ గెస్ట్లకి సర్వ్ చేసిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. సో నిరూపం తీసుకో.
బాగున్నాయా? ఎక్కువ స్వీట్ లేకుండా కరెక్ట్ గా ఉన్నాయి. అవును, క్రంచీ క్రంచీగా ఉన్నట్టున్నాయి. మీరు నవ్వులుతుంటే సౌండ్స్ వస్తున్నాయి. చాక్లెట్ సాస్ తో తింటే ఇంకా బాగుంటుంది. బాగుంటుంది. చిన్నపిల్లలకి మంచి సెట్ అవుతుంది. మన కాంబినేషన్ కావాలంటే మన ఇంట్లో ఉంటే మనం అలా ఇది కూడా చేసుకొని తినొచ్చు. Nice. బాగున్నాయి మహేష్. హ్యాపీగా ఇంట్లో స్టోర్ చేసేసుకోవచ్చు, అంటే చేసుకొని మనము. ఇది only చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి పిల్లలకి బాగా నచ్చుతుంది. నచ్చుతుంది. డెఫినెట్ గా బిస్కెట్లతో పడేయచ్చు నువ్వు. Yeah. చాలా టేస్టీగా ఉన్నాయి, సింపుల్ గా చేసుకోవచ్చు ముఖ్యంగా.